న్యాయమూర్తుల బస ఏర్పాట్లను కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం పర్యవేక్షిస్తున్నారు. రేపటి న్యాయమూర్తుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశామంటున్న లక్ష్మీకాంతంతో మా ప్రతినిధి ఉమా ఫేస్ టు ఫేస్. ఇందిరాగాంధీ స్టేడియంలో ఎంతో ఘనంగా నిర్వహించబోతున్న ఏపీ చీఫ్ జస్టిస్ కార్యక్రమానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలా జరగబోతుంది, రేపే జరగబోతుంది కాబట్టి ఎంత పగడ్బందీగా చేసేందుకు మరిన్ని వివరాలు అందించేందుకు లక్ష్మీకాంతం మనతో ఉన్నారు. కలెక్టర్, మీరు చెప్పండి, రేపొద్దున ఏర్పాట్లు ఎలా చేశారు అండ్ వీళ్ళందరికీ బసను ఎక్కడ ఏర్పాటు చేశారు? సో ఇప్పటి వరకు వచ్చిన గౌరవనీయులు హైకోర్టు చీఫ్ జస్టిస్ మరియు జడ్జెస్కి మొత్తం పూర్తి ఏర్పాట్లు చేశాము. ఇక్కడ మనము నోవాటెల్ హోటల్లోను, అదేవిధంగా గేట్వే హోటల్లోను, డివి మేనర్లో, అదర్ హోటల్స్లో కూడా వీళ్ళకి బస ఏర్పాటు చేయడం జరిగింది. హైకోర్టు సీనియర్ ఆఫీసర్స్కి, తర్వాత స్టాఫ్ వాళ్ళందరూ కూడా బస్సుల్లో వస్తున్నారు. జిఏడి వాళ్ళు టోటల్ మానిటర్ చేసి మాకు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం. రేపు ఉదయం 10:30 గౌరవనీయులు చీఫ్ జస్టిస్ మరియు జడ్జెస్తో మన గౌరవనీయులు గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ హాజరవుతారు. సీనియర్ ఆఫీసర్సు, లీగల్ ఆఫీసర్సు, జడ్జెస్, తర్వాత సీనియర్ సివిల్ జడ్జెస్, తర్వాత సబ్ జడ్జెస్ అందరూ కూడా హాజరవుతారు. జ్యుడిషియరీ స్టాఫ్, తర్వాత అడ్వకేట్స్, ఎంప్లాయీస్, ఇంకా మిగతా ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేశాము. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్లో హైకోర్టు తాత్కాలికంగా ఏర్పడుతుంది కాబట్టి అక్కడ ఒక ఇంటరాక్టివ్ సెషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ కూడా దాదాపు లీగల్ ఆఫీసర్స్, అడ్వకేట్స్ వాళ్ళ యొక్క మెటీరియల్ వాటితో కూడా అక్కడ ఇంటరాక్టివ్ సెషన్ అనేది ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని చోట్ల టెంట్స్ అవన్నీ కూడా పూర్తిగా అయింది. ఇప్పుడు డైరెక్టర్ ప్రోటోకాల్ వచ్చిన తర్వాత నైట్ దీని మీద మైక్రో లెవెల్ ప్లానింగ్ కూడా చేసి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఇప్పటి వరకు వచ్చిన జస్టిస్ న్యాయమూర్తులు అందరికీ కూడా వాళ్ళందరికీ ఎక్కడ ఈ వసతి ఏర్పాటు చేశారండి? సో ఈ హోటల్స్లోనేనండి మొత్తము ఈ నోవాటెల్, తర్వాత గేట్వే, తర్వాత డివి మేనర్, అదర్ హోటల్స్లో ఏర్పాటు చేశాము. మిగతా జిఏడి వాళ్ళు కొన్ని చోట్ల కూడా మరి సౌకర్యం కోసం కొన్ని చోట్ల కూడా ఏర్పాటు చేశారు. అన్ని చోట్ల ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా పూర్తిగా జిఏడి కోఆర్డినేషన్తో చేస్తున్నామన్నమాట. రేపొద్దున చాలా మంది వచ్చే అవకాశం ఉంది ప్రమాణ స్వీకారం కాబట్టి, సో వీళ్ళందరికీ సెక్యూరిటీ పర్పస్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సో ఇప్పటికే పోలీస్ కమిషనర్తో, డీసీపీలతో మాట్లాడాము. నైట్ మళ్ళీ ఒకసారి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పుడు ఇందిరాగాంధీ స్టేడియంలో. అది పూర్తయిన వెంటనే నైట్ మైక్రో లెవెల్గా మళ్ళీ ప్లాన్ చేసి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా పటిష్టమైన పోలీస్ బందోబస్తుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. సో ఇది కలెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం ప్రమాణ స్వీకారానికి పగడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రేపొద్దున జరగబోతుంది కాబట్టి ఎంతోమంది వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి పోలీస్ కమిషనరేట్ అన్ని పోలీస్ సిబ్బందితో మాట్లాడి అందరినీ ఏర్పాటు చేసినట్లు కూడా కలెక్టర్ లక్ష్మీకాంతం మనతో తెలిపారు. కెమెరా పర్సన్ ధర్మేంద్రతో వీణ, AP24/7.